హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్తున్నా. సో అందరూ తెలిసిందే, మన గ్యాలరీలో బైక్స్ అన్ని మాడిఫై చేస్తుంటాము. సో అది కొత్త విషయం కాదు. సో ఈసారి కూడా ఒక స్ప్లెండర్ని, కస్టమర్ బైక్ని మనం కేరళ స్టైల్లో మాడిఫై చేసాము. బైక్ మస్తు అంటే మస్తు సెట్ అయినాయి మొత్తం అన్నీ. సో ఈరోజు బైక్ని డెలివరీ ఇస్తున్నాము. సో డెలివరీ ఇచ్చే ముందు ఒక చిన్న వీడియో తీసుకుందామని చెప్పి నేను బైక్ని బయట తీసుకుని వచ్చినాను. లాస్ట్ టైం సుజుకి సామ్రాయ్ ఒక వీడియో చేశాను కదా, ఏమైనా చూడవాలని ఉంటే నేను కార్స్లో వదిలేస్తాను, కార్స్లో చూడండి. సేమ్ అదే స్టైల్లోనే మామూలు మన 2018 మోడల్ BS4 స్ప్లెండర్ని కొంచెం రెట్రో స్టైల్లో, కేరళ స్టైల్లో మాడిఫై చేసాం బైక్ని. సో బైక్ని చూడండి ఫస్ట్ ఎట్లా ఉందో, దాని తర్వాత మనం బైక్ గురించి మాట్లాడుకుందాం. చలో. ఏంటి షాక్ అయ్యారా? మీరే కాదు, నేను కూడా షాక్ అయినా బండిని చూసిన తర్వాత. ఎందుకంటే మస్తు సెట్ అయింది బండి. సో బైక్లో ఏమేమి యాడ్ ఆన్స్ అన్నీ యాడ్ చేసాము అండ్ ఏమేమి చేంజ్ చేసాం, కలర్ స్కీము అండ్ ఇంకా సైలెన్సర్ కూడా మామూలు సెన్సర్ కాదు, అది సైలెన్సర్ కూడా చేంజ్ చేసాము. సో బైక్లో ఇంకా ఏవేవి చేంజ్ చేసాము ఏమనేది నేను నీట్గా చెప్తాను. సో నార్మల్ స్ప్లెండర్కి ఈ బైక్కి స్పెషల్ ఏదంటే, ఈ బైక్ మొత్తం ఫ్రంట్లో చాలా హైట్ కనిపిస్తుంది కదా. సో అది ముందర మొత్తం హైట్ చేసాము. సో ఈ 2 టైర్స్ 2 ట్యూబ్లెస్ కాదు, విత్ ట్యూబ్ అది. సో బైక్లో మ్యాక్సిమం ఒక 90% వరకు అన్ని కొత్త సామానే వేసినాము. కొన్ని బాగుండే, ఒకటి కొంచెం రీస్టోర్ చేసి మళ్ళీ అవి పెట్టేసినాము. సో మెయిన్ చేంజెస్ వచ్చేసి స్పెషల్గా డిస్క్, ఈ ఫ్రంట్ డిస్క్ ఉంది కదా, ఈ ఫ్రంట్ డిస్క్ సెటప్ మామూలుగా మనకి స్ప్లెండర్లో రాదు. సో మేము ఫ్రంట్ డిస్క్ సెట్ చేసాము. డిస్క్ మాస్టర్ సీలింగ్ దగ్గర నుంచి క్యాలిబర్ అండ్ డిస్క్ ప్లేట్ ఇవన్నీ కొత్తవే. ఈ క్రాష్ కార్డ్ RXZది అండ్ RXZ, RX100, RX135, RX సిరీస్లో ఏ బైక్స్ ఉన్నాయో ఆ బైక్స్ మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ వెనకాల హైట్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి షాక్ అబ్జర్వర్స్. ఇవి కూడా స్ప్లెండర్వి కాదు, మేము ఇవి కూడా చేంజ్ చేసాము, వేరే బైక్వి తీసుకొచ్చి దీనికి వేసినాము. మార్కెట్లో మనకి హ్యాండిల్ బార్స్ చాలా దొరుకుతాయి, కానీ ఇది నేను స్పెషల్గా బెంగళూరు నుంచి తెప్పించిన. చాలా మందం ఉంటుంది హ్యాండిల్, వెయిట్ కూడా బాగా మస్తు ఉంటుంది. అండ్ గ్రిప్ సెట్స్, ఇవి ప్రోటైప్ గ్రిప్ సెట్స్. సో ఓవరాల్గా బైక్ చూడడానికి నాకైతే మస్తు నచ్చింది. కలర్ స్కీమ్ చూసారా ఎంత బాగుంది కదా, చాలా డీసెంట్గా ఉంది. ఇది పైలట్ LEDs అండ్ ఇవి ఫ్లాష్ కూడా వస్తాయి దీంట్లోనే, LEDస్లోనే. అంటే ఒకటి ఆఫ్ అవుతుంది, ఒకటి ఆన్ అవుతుంది, అట్లా వస్తుంది ప్యాటర్న్. సో ఇండికేటర్స్ వచ్చేసి షోగన్ బైక్వి, యమహా షోగన్. ఈ ఫిల్టర్ కూడా మేము చేంజ్ చేయలేదు, ఇది ఓల్డ్ ఫిల్టరే. కస్టమర్ ఇదే ఫిల్టర్ కావాలని డిమాండ్ చేస్తాడు, అందుకనే అదే ఫిల్టర్ పెట్టేసినాం, వేరే ఫిల్టర్ ఏం చేంజ్ చేయలేదు. సో ఎగ్జాస్ట్ నోట్ మీకు వినిపిస్తాను చూడండి ఎట్లా వస్తుందో సౌండ్. సో ఇది ఐడిలో ఉన్నప్పుడు కాస్త బేస్ నోట్ వస్తుంది. సో RPM పెంచి చూపిస్తాను నేను. బాగుంది కదా. సో దీని పార్ట్స్ అన్నీ మ్యాక్సిమం నేను బెంగళూరు అండ్ కేరళలోనే చూస్ చేసుకుని అక్కడి నుంచి తెప్పించినాను. అక్కడి నుంచి తెప్పించి మొత్తం మన గ్యారేజ్లోనే రెహమాన్ మొత్తం అన్నీ అసెంబ్లీ చేసి ఇచ్చేసినాడు. అండ్ పెయింట్ స్కీము, రేడియం కూడా మనకు అందుబాటులోనే చేయించినాము. సో ఎవరికైనా ఇంకా మీ దగ్గర ఉన్న బైక్స్కి ఏదైనా చిన్న మాడిఫికేషన్ చేయాలనుకున్న 2 స్ట్రోక్ ఆర్ ఎనీ బైక్ మాడిఫికేషన్ చేసుకుంటే కన్సల్ట్ అవ్వండి. అబ్దుల్లా ఆటోమొబైల్స్, అపోజిట్ రాయల్ ప్రీమియం ఫోమ్ వాష్, కోడుమూర్. సో నా నెంబర్ నేను మెన్షన్ చేస్తాను, నెంబర్ సేవ్ చేసుకోండి. మీకు పెద్ద బైక్స్ ఏవైనా కూడా KTM, డామినార్, NS ఏ బైక్స్ అయినా కూడా రిపేర్స్ ఏమైనా స్పేర్స్ ఏమైనా కూడా అన్నీ తెప్పిస్తాం. అండ్ 2 స్ట్రోక్ స్పేస్ కూడా అన్నీ తెప్పిస్తాం. కాస్త ఈ బైక్ ఒక్కటి కొంచెం టైం డ్యూరేషన్ ఎక్కువ తీసుకున్నాము, ఎందుకంటే
డిస్క్ సెటప్ చేసింది మనం ఫస్ట్ టైం ఈ బైక్కి. సో అందుకని కొంచెం ఆ పార్ట్స్ అన్నీ గ్యాదర్ చేసుకోవడానికి ఏ పార్ట్ ఎక్కడ సెట్ అవుతుంది, ఏ పార్ట్ దేనికి వస్తుంది అని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నాం దానికి. సో నెక్స్ట్ ఏదైనా బైక్స్ వస్తే కూడా మేము తొందరలో చేస్తాము. లొకేషన్ చాలా బాగుంటుందని ఇంత దూరం వచ్చిన. వచ్చేదారిలో మొత్తం చిన్న చిన్న కాలువలు ఉన్నాయి, అంత వాటర్ ఫ్లో ఉంది. బైక్ కొంచెం ఖరాబ్ అయిపోయింది అంతా, ఇక్కడంతా బుడద అయిపోయి. లేకుంటే ఇంకా బండి ఇంకా బాగా అనిపిస్తుండే. నాకైతే హైట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. దాదాపుగా అంటే 2.5 ఇంచ్ వరకు హైట్ పెంచిన. అండ్ ఈ ఫోర్క్స్ ఉన్నాయి కదా, ఫోర్క్ లెగ్స్ కూడా ఈ బండి కాదు, వేరే బైక్ వస్తాయి. ఇలాంటి బైక్స్ నడపాలంటే కొంచెం మైండ్ సెట్ వేరే ఉండాలా, మజా ఆస్వాదించే వాళ్ళు వేరే ఉండాలా. సో మాకు ఇట్లాంటి ఆఫ్ రోడ్ బైక్స్ అవి అంటే కొంచెం పిచ్చి కాబట్టి మాకు కూడా అలాంటి పిచ్చిలా తగులుతున్నారు. నేను ఫస్ట్ ఈ టైర్ చూస్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటాయో, గ్రిప్ ఎట్లా ఇస్తాయి అనుకున్నా, కానీ ఆఫ్ రోడ్లో మాత్రం మంచిగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. 2 టైర్లు బాగున్నాయి, ఎక్కడ స్లిప్ అవ్వడం అట్లా ఏం జరగట్లేదు. చూసారా, సెకండ్ గేర్లో కూడా బాగా అవుతుంది. ఇరుకోపోయిందిరా. శబాష్ శబాష్. సో ఇది బైక్ చూసారు కదా, హోప్ యూ లైక్ ఇట్. సో ఇలాంటి బైక్స్ ఎక్కువ మందికి నచ్చవు, కొంతమందికి నచ్చుతుంది. సో అందులో మీరు కూడా ఉంటారు అనుకుంటున్నా. సో ఇలాంటి బైక్స్ నచ్చే వాళ్ళు లైక్ కొట్టండి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము, 2 స్ట్రోక్ ఇంజన్ సుజుకిది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. ఆ బైక్ స్పేస్ తీసుకురావడానికి బెంగళూరు వెళ్ళొచ్చాం, స్పేస్ అన్ని తీసుకొచ్చినాం. కాస్త వెల్డింగ్ వర్క్ ఒకటి మిగిలింది. ఫ్రంట్ డిస్క్ సెటప్ అన్నీ ఓకే అయినాయి, అన్నీ సెట్ అయిపోయినాయి. సో వెల్డింగ్ వర్క్ ఒకటి ఉంది, అదొకటి అయిపోతే బండి మొత్తం పార్ట్స్ అన్నీ అసెంబుల్ చేసి, సో ఆ వీడియో కూడా వస్తుంది. ఆ వీడియో ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి మీరు అలాంటి బైక్ని ఇట్లా యూట్యూబ్ వీడియోస్లో అక్కడిక్కడ చూసింటారు, కానీ రియల్గా అయితే చూసిండరు. మన సైడ్ కూడా ఆ బైక్స్ కూడా లేవు, అంటే ఆ స్టైల్లో అట్లాంటివి. సో చూద్దాం, అవుట్పుట్ మంచిగా వస్తుంది అనుకుంటున్నాము. సో సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీకు బైక్స్ గురించి నేను ఇంకా డీటెయిల్డ్గా ఇంకా కొన్ని వీడియోస్ తీసుకొని వస్తాను. సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. మనం ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కొట్టడానికి 44 సబ్స్క్రైబర్స్ ఏమో తక్కువ ఉన్నారు. సో వీడియోని ఎంత వీలవుతే అంత షేర్ చేయండి, సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో నేను చెప్పేది ఒకటి, నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వద్దు. అండ్ ఇంకొక విషయం, లాస్ట్ వీడియో చూడాలంటే చూడండి. రిపబ్లిక్ డేకి మేము విరాన్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కర్నూలు వాళ్ళ తరపు నుంచి ఒక ఆర్ఫనేజ్కి బైక్స్ అని డ్రైవ్ చేసుకొని పోయి అక్కడ కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేసి చేసాము. సో నాకు ఒక 2-3 రెస్పాండ్ అయ్యారు ఆ వీడియోకి, పిల్లలకి హెల్ప్ చేయడానికి.
సో మీరు కూడా ఎవరైనా పిల్లలకి హెల్ప్ చేయడానికి ఏమైనా ముందుకు రావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో అందరం కలిసి పిల్లలకి ఏదైనా చిన్న హెల్ప్ చేద్దాము, మనకి తోచినంత మన స్థాయి వరకు హెల్ప్ చేద్దాం. సో డోంట్ ఫర్గెట్. సో థ్యాంక్ యూ.